హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. ఈరోజైతే మన వీడియోలో పొనగంటి కూర కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పొనగంటాకైతే వర్షాకాలంలోనే దొరుకుతుందండి మాకు. ఇదైతే కంటికి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ పొనగంటాకైతే ఇలా ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని ఎలా కట్ చేస్తారో చూద్దాము. మొత్తం ఆకులు ఇంకా లేతగా ఉంటుంది కదండి స్టెమ్ అంతా, ఆ స్టెమ్ వరకు దీన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే మా అమ్మ ఆకుకూరని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తుంది. చూడండి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది. అలాగే నీట్గా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆకుకూర ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే దానికి చాలా మట్టి అది ఉంటుంది కదండి, ఇసుక అదంతా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడు. ఇవైతే మేము మొత్తం 3 కట్టలు తెచ్చామన్నమాట, పొనగంటాకు కట్టలు. ఇలాగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదైతే ఏమీ పురుగు అదంతా ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఈ పొనగంటాకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ వాటర్తో వాష్ చేయాలి. తర్వాత సాల్ట్ వాటర్లో ఈ విధంగా నేను చూపించాను కదండి, సాల్ట్ వాటర్లో కొద్దిగా ఇలాగా దీన్ని పెట్టాలన్నమాట. పెడితే అప్పుడు ఏమన్నా ఆకుకూరలకి ఎక్కువ మనం సాల్ట్ వాటర్తోనే కడుగుతాం కదండి, అలాగే దీన్ని కూడా వాష్ చేసుకోవాలి. తర్వాత పప్పు తీసుకుందాము. కరెక్ట్గా ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 కప్పులు పప్పు తీసుకోవాలి. ఈ 2 కప్పుల పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట కుక్కర్ని. ఈ పప్పు ఎలా రావాలంటే కొద్దిగా ఉడకాలి, కానీ మనం చేత్తో ప్రెస్ చేస్తే అది వెంటనే పాప్ అవ్వాలన్నమాట. అలా ఉండేంత వరకు మనం పప్పుని బాయిల్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మేమైతే ఇక్కడ 3 విజిల్స్ రానిచ్చామండి. దాని తర్వాత మనం ఇట్లా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం కదా పొనగంటాకు కూర, దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఒక వెజల్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక 8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఈ రెండింటిని కలిపి యాడ్ చేసుకోవాలండి. తర్వాత యాజ్ యూజువల్గా తాలింపులోకి ఆవాలు జీలకర్ర వాడతాం కదా, ఆ 2 కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా చిటపటలాడిచ్చిన తర్వాత మనము పొనగంటాకుని ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొనగంటాకుని దీంట్లో తిరగమాత పెట్టాలి. చాలా భలే కలర్ఫుల్గా ఉంది కదండి, భలే గ్రీన్గా చాలా బాగుంది కదా ఆకైతే. ఇలా ఆకుకూరని తిరుగుమాత పెట్టాలండి. తిరుగుమాత పెట్టిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని దాన్ని కుక్ చేయాలి. ఇదంతా పొనగంటాకు ఇదంతా ఇలాగా కుక్ చేసిన తర్వాత అది చాలా మగ్గిద్ది. మగ్గిన తర్వాత ఇలా అవుతుందన్నమాట. చాలా తక్కువ కంటెంట్ అయిపోతుంది. మొత్తం వాటర్ అదంతా పోయి మగ్గిపోయి చాలా వరకు వాటర్ అంతా పోయి మగ్గిపోయి ఇలా ఇలా మూత పెట్టుకొని ఇలాగా మగ్గించిన తర్వాత మనకి ఇంత అవుతుందండి. దాని తర్వాత సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చెక్ చేద్దాము. ఈ 2 యాడ్ చేసుకొని కూడా మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు ఇందాక మగ్గించిన పొనగంటాకులోకి మనం పప్పుని మిక్స్ చేసుకుందాము. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేయడానికి ఒక 2 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టాలండి. ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఎన్నో పోషక విలువలున్న ఈ పప్పు పొనగంటాకు కూర చాలా మంచిదండి. సీజనల్గా వచ్చే కూరని ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. అండ్ కంటికైతే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే అన్నంలో కలుపుకొని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్.
చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. ఆకుకూరని పక్కకి కూడా తీయలేదు తను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.